ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప సెకండ్ పార్ట్పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు రెండో భాగం అంతకు మించి అనేలా ఉండాలి అని మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాను 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో అయితే నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అడావుడితో కావాల్సిన టైప్ అయితే క్రియేట్ చేశారు. రోజుకు పోస్టర్ విడుదల చేస్తూ టీజర్పై మరింత టైప్ అయితే తీసుకుని రావడంలో మేకర్స్ అయితే సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో జాతరకు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా గట్టిగా ఉండబోతున్నట్టుగా చాలా రకాల లీకులు అయితే వచ్చాయి. ఇక మొత్తానికి టీజర్లు అదే సన్నివేశాన్ని హైలైట్ చేయడం వల్ల అభిమానులకు భారీ హైప్ అయితే ఇస్తుంది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ అయితే రిలీజ్ చేశారు. జాతర అడవుడితో పాటు అల్లు అర్జున్ ఓరమాసు భీకరమైన అమ్మవారి లుక్ లో కూడా చాలా ఉగ్రరూపంతో కనిపిస్తూ ఉండడం టీజర్ కు మరింత బూస్ట్ అయితే ఇచ్చింది. ఇక ఇందులో విలన్స్ ను ఓచకోత కోసం యాక్షన్ ఎపిసోడ్ కూడా బలంగా ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ కత్తితో పెట్టుకోవడం అలాగే ఉగ్రరూపంతో స్టెప్పులు వేయడం వంటి అంశాలు కూడా మరింత హైలైట్ అయితే అవుతున్నాయి. ఇక లుక్ విషయంలో అల్లు అర్జున్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడు మరోసారి ఈ ఒక టీజర్ తో అయితే అర్థమైపోయింది. అతని అధికారుల నుంచి నుదిటి బొట్టి వరకు అన్ని విషయాల్లో కూడా పక్క లెక్కలతోనే సుకుమార్ అయితే అల్లు అర్జున్ ప్రజెంట్ చేసినట్టుగా అర్థమవుతుంది. చూస్తుంటే ఈ యొక్క సన్నివేశంతో థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉన్నారు అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి చివరి షాట్ కూడా గూసుమతి తెప్పించేలాగా కనిపిస్తుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ఇది కేవలం శాంపుల్ మాత్రమే అని మేకర్స్ అయితే చెబుతున్నారు. ఇంకా ఇలాంటి సన్నివేశాలు సినిమాలు చాలా ఉన్నాయని కూడా అర్థమవుతుంది. సినిమాను ఏడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసింది. విడుదల తేదీ విషయంలో అప్పుడప్పుడు కొన్ని రకాల రూమర్స్ అయితే వస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఆ విషయాలు డౌట్ అక్కర్లేదు అన్నట్టుగా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి.